ఇదే సందర్భంగా మీ అందరికీ నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుచున్నది ఏంటంటే నూతన సంవత్సరం వచ్చింది, అలాగే రాబోయేది సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలని మరే రకమైనటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము. వాటి మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కోడి పందాలు ఆడేవారి మీద, కోడి పందాలు ఆడించేవారి మీద, ఆ కోడి పందాలు ఆడటానికి కోళ్ళకి మేపే వాళ్ళ మీద, కత్తులు కట్టేవారి మీద, వారికి సహకరించే వాళ్ళ మీద, ఆర్గనైజర్స్ మీద, అందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది సంక్రాంతి ట్రెడిషనల్, ఇక్కడ కోడి పందాలు ఆడుకోవచ్చు అని ఏదైనా ఎవరైనా చెప్తే అపోహపడి కోడి పందాలు ఆడితే దయచేసి కేసులు పడతాయని అందరూ కూడా దయచేసి గమనించవలసిన కోరుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు కానీ, గుండాట్లు కానీ, పేకాట్లు కానీ, రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఇటువంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా రామచంద్రపురం నియోజకవర్గం సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితులను అనుమతించడం జరగదు. మాకు సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. దయచేసి అందరూ గమనించండి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను కూడా మేము అనుమతించడం జరగదు.